ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. నూరి పర్వీన్ ఈవిడ గురించి మీకు తెలిసే ఉండిద్ది. ఒక ముస్లిం అయి ఉండి ఒక డాక్టర్గా తన వృత్తిని తాను ప్రేమించాలి, తన వృత్తిపరంగా ఏ విధంగా ఎలా ఉండాలి అనేది ఆవిడ పర్సనల్. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము అంటే అది కూడా ఆవిడ పర్సనల్. ఆవిడకి సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే ఆవిడకి అందే పర్సనల్ పథకాలు కానీ, ఆవిడకి అందే పర్సనల్ కొన్ని ఉంటాయి. వాటి వలన ఆవిడ ఏదైనా ఒక పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, అది ఆవిడ ఇష్టం. కానీ ఈవిడ మాట్లాడే మాటలు వింటే ఈవిడ అభివృద్ధిని చూసా, లేకపోతే ఈవిడ పర్సనల్ అభివృద్ధిని చూసా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధిని చూసా ఈ పార్టీలో జాయిన్ అవుతారు అని ఒపీనియన్కి ఈవిడ ఎలా వస్తారో. ఈవిడ 10 రూపాయల డాక్టర్ అని చెప్తారు, కానీ 10 రూపాయల డాక్టర్ అంటే ఏంటి? ఓపీకి 10 రూపాయలు తీసుకుంటే 10 రూపాయల డాక్టర్, ఓపీకి 5 రూపాయలు తీసుకుంటే 5 రూపాయల డాక్టర్, ఓపీకి 100 రూపాయలు తీసుకుంటే 100 రూపాయల డాక్టర్. కొన్ని హాస్పిటల్స్లో ఓపీ 50 రూపాయలు ఉండిద్ది, కొన్ని హాస్పిటల్స్లో ఓపీ 100 రూపాయలు ఉంటుంది. ఆ 100 రూపాయల్లోనూ లేకపోతే 50 రూపాయల్లోనూ పోయేదేం లేదు. ట్యాబ్లెట్స్ ఎక్కువ రాసేస్తారు. ట్యాబ్లెట్స్ ఫ్రీ ఇవ్వమనండి, ఇవ్వరు. 10 రూపాయలకి ఇవ్వమనండి, ఇవ్వరు. లేకపోతే ఆ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో వచ్చే ఇన్కమ్ని తగ్గించుకోమనండి. గవర్నమెంట్ నుంచి ఎంతకైతే వీళ్ళకి వస్తున్నాయో అదే రేటుకి కొంత ఒక 0.5% లేకపోతే ఒక 5% బిలో ప్రాఫిట్ ఉండేలా చూసుకుని ట్యాబ్లెట్స్ని ఇవ్వమనండి, ఇవ్వరు. ఇదంతా ఒక మెడికల్ దందా. మెడికల్ దందాలో 5 రూపాయల డాక్టర్లు, 10 రూపాయల డాక్టర్లు సేవ చేసేవాళ్ళు ప్రజలకి ఉండరు. ఎందుకుంటారంటే ఈవిడ మాటలంటే మీకు కూడా అర్థమైద్ది. ఈవిడ 10 రూపాయల డాక్టర్ అని పేరు పెట్టుకున్నారే తప్ప ఈవిడ ఎంతవరకు దందా చేయగలుగుతుంది అనేది మీకే అర్థమైంది. ఒకసారి మీరు వినండి. అసలు తన లక్ష్యం ఏంటి, తన ఏ లక్ష్యం వైపు వెళ్తుందో తన మాటలు తెలుసుకోవడానికి. నమస్తే అండి. ఎలా ఉంటారు? మీరు టీడీపీ పార్టీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటిది? టీడీపీ పార్టీని ఎంచుకుని ఎప్పుడు జాయిన్ అవ్వలేదు, కండువా అయితే వేసుకోలేదు. నేను ప్రజల పక్షాన పోస్టులు పెట్టేదాన్ని. ప్రజల పక్షాన నాట్ అగైన్స్ టు వైఎస్ఆర్సీపీ, నాట్ టీడీపీ. సో ఏదైనా ఆ 5 years లో జరిగేటప్పుడు నేను పోస్టులు పెట్టేదాన్ని. అప్పుడు ఏమనుకున్నారు జనాలు, అరే షీఈ్ అగైన్స్ టు వైఎస్ఆర్సీపీ అనుకున్నారు జనాలు. అయితే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా, టీడీపీ హయాం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదంటే ఐ వాజ్ ఇన్ కాలేజ్ అంటే. ఇది అర్థమైంది కదా. అంటే ఈవిడ ఫస్ట్ ఒక టీడీపీకి సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశం ఈవిడకు ఉంది. అంటే వైసీపీలో ఎప్పుడైతే ఈ మారణకాండలు సృష్టిస్తున్నారో, ఈ వైసీపీ ప్రభుత్వం అనేది ఒక కమ్యూనిటీకి మాత్రమే కొమ్ము కాస్తున్నారో ఈవిడికి ఆగ్రహం వచ్చింది. ఎందుకంటే మతాల ముసుగులో కొట్టుమిట్టులాడేటువంటి వారిలో మొట్టమొదటి ఒక బ్యాచ్ ఉంటే ఆ బ్యాచ్లో ఈవిడ ఉండిద్ది, కన్ఫర్మ్ ఉండిద్ది. అది ఎవరు అడిగినా అడగపోయినా ఇది వాస్తవం. తెలియదప్పుడు సో ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నాను కాబట్టి ప్రజల పక్షాన నేను మాట్లాడాను. సో తెలుగు బాగా మాట్లాడుతుంది అమ్మాయి, ఒక ముస్లిం మహిళ ప్రోగ్రామ్స్ కి కావాలి అని చెప్పేసి లోకేష్ గారు నాకు పిలవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యాయి. తర్వాత బీజేపీతో కలిసినప్పుడు నేను లోకేష్ గారికి కూడా మెసేజ్ చేయడం జరిగింది, సార్ బీజేపీతో కలవడం అంటే కొంచెం ఇదిగానే ఉంది అని చెప్పేసి ఆ టైంలో నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను అంతే. ఇది అర్థమైంది కదా. అంటే ఈవిడ లోకేష్ గారి మాటలు విని మీ తర్వాత మనకి ఏదో విధంగా ఉపయోగపడతారు కన్ఫామ్గా అని ఆలోచనతో అంటే ఇటు వేసేసింది. లోకేష్ గారు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఆ ప్రోగ్రామ్స్లో మాట్లాడడం కానీ ఇవన్నీ చేసింది. అంటే వైసీపీని విమర్శిస్తూనే. అంటే అప్పటి వరకు కూడా వైసీపీ చేసినటువంటివి ఈవిడికి నచ్చలేదు అనే కదా ఇటు టీడీపీ వైపు మొగ్గు చూపింది. అంటే ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకున్నాను, దానివల్లనే నాకు వైసీపీ నచ్చలేదు, అందుకని నేను టీడీపీలోకి వచ్చాను, టీడీపీ తరఫు నుండి ప్రచారం చేస్తున్నాను అని చెప్పింది కదా. చెప్పిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఈవిడ టీడీపీకి యాంటీ అయిందంట. అంటే అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అంతకుముందు వరకు వైసీపీ చేసిన పాపాలన్నీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోగానే టీడీపీ వైసీపీకి పుణ్యాలు అయిపోయినాయా? అప్పటి వరకు కష్టాల్లో ఉన్న ప్రజలు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోగానే, లేకపోతే జనసేనతో పొత్తు పెట్టుకోగానే ఒక్కసారిగా ఆ గ్రోత్ పెరిగిపోయిందా, డెవలప్మెంట్ పెరిగిపోయిందా ఆంధ్రప్రదేశ్లో వైసీపీది? అంటే ఈవిడికి కావాల్సింది ఏంటంటే మత రాజకీయాలు. తన మతాన్ని మాత్రమే ఎవడైతే బిల్డ్ చేయడానికి పూనుకుంటాడో, ఎవడైతే మా మతానికి మా కమ్యూనిటీకి సంబంధించి ఎవరైతే గ్రోత్ చూపించగలుగుతారో వాళ్ళ వైపే మేము ఉంటాము అంతే తప్ప వేరే వాళ్ళకు మాకు సంబంధం లేదు. ప్రజలు ఎలా పోయినా నాకు సంబంధం లేదు, ప్రజల అభివృద్ధితో నాకు సంబంధం లేదు, రాష్ట్ర అభివృద్ధితో నాకు సంబంధం లేదు, ప్రజల సంక్షేమంతో నాకు సంబంధం లేదు. నాకున్నది ఒకటే ఎజెండా, అదేంటంటే నా కమ్యూనిటీ పరంగా నా కమ్యూనిటీ మాత్రమే బాగుండాలి, అందులో నేను బాగుండాలి, నా తర్వాత నుంచి నా కమ్యూనిటీ బాగుంటే చాలు, ఇంకా వేరే ఎవరు ఎలా నాశనం అయిపోయినా నాకు సంబంధం లేదు అనేది ఈవిడ యొక్క ప్రథమ ఎజెండా. అది అందరికి అర్థం చేసుకోవాలి.